Click Madhu presents. Life is beautiful. Please subscribe, like and share. Thanks for watching my channel. చేగోడీలు చేసుకోవడానికి బియ్యం పిండి ఒక 2 కప్పుల బియ్యం పిండి, ఇందులోకి 1 టీ స్పూను జీలకర్ర, ఒక 2 టీ స్పూన్ల అందాద నువ్వులు, సరిపడా ఒక టీ స్పూను ఉప్పు. మనం కారం ఎక్కువ వేసుకోవాలంటే ఎక్కువ ఉండొచ్చు, కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోవచ్చు. నేనైతే కారం ఎక్కువ ఉండాలని 1.5 టీ స్పూను కారం వేసాను. ఇప్పుడు ఇది ఇందులో ఇలా మంచిగా కలిపి కొంచెం కొంచెము నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పూరీ పిండి కంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. చేగోడీలు కరకరలాడేట్టు వస్తాయి. నీళ్ళు ఎక్కువైతే మెత్తబడిపోతాయి. ఇలా కలుపుకుంటున్నాక కొద్దిగా చేతికి ఆయిల్ పూసుకోవాలి. ఆయిల్ పెట్టుకుంటే మనకు పిండి చేతికి అంటదు. ఇప్పుడు వీటిని ఇలా సన్నగా ఇలా అనుకొని ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇలా సన్నగా అనుకుంటూ చేగోడీలాగా ఇలా చేసుకోవాలి. ఇలా అన్నీ తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నాక ఇప్పుడు మెల్లగా స్టవ్ మీద నూనె పెట్టుకొని సిమ్ మీద పెట్టి కాల్చుకోవాలి. ఇలా కళాయి పెట్టుకొని నూనె పోసుకున్నాక నూనె వేడెక్కిందా చూసుకొని ఒక్కొక్కటి అందులో వేసుకుంటూ ఫుల్ మంట కాకుండా చిన్నగా పెట్టుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు ఇవి కాలినాయి అన్నట్టు. ఇలా శబ్దం తక్కువయ్యాక ఇప్పుడు మనం తీసేసుకోవాలి.
ఇలా చూడండి, ఇప్పుడు కరకర ఇట్లా ఉంటుంది, బొంగిరిచి కాలుతాయి. చెగోడీలు ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి.